హలో, నా చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ చేసి సొరకాయ పచ్చికారం ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి. ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే లేత సొరకాయ పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ సొరకాయ కూరలోకి పచ్చికారం కోసం ఒక రోట్లోకి పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కచ్చపచ్చగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కూర తయారీ కోసం ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక 50% వరకు వేగనివ్వండి. ఆ తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, పసుపు, నెక్స్ట్ ఇందులోకి మనం దంచి పెట్టుకున్నటువంటి పచ్చికారం ముద్ద వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత మూత తీసి వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. క్లియర్గా మెజర్మెంట్స్తో పాటు ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను, ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.